త్రికరణాలు అంటే ఏమిటి? త్రికరణ శుద్ధిగా పనులు చేయాలని అంటారు కదా! త్రికరణాల్ని ఎలా శుద్ధి చేసుకోవాలి? త్రికరణములు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే నాలుగింటి ద్వారా మనం చేసేటటువంటి పనులు. వీటిలో మనం గమనించినట్లయితే వాక్కు 1, శరీరము 2, కర్మ 3. ఈ 3 ఒకటి కావాలి. కర్మ అనే స్థానంలో మనస్సు అనేది ఏర్పడుతున్నది. వీటికే త్రికరణములు అని పేరు. మనస్సు, వాక్కు, శరీరము. మనోవాక్కాయ కర్మాణిమే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజావి పాప్మా భూయాసం అనే ఉపనిషద్ వాక్యం. చేసే పని ఏదైనా కూడా మనస్సులో సంకల్పం చేసి శరీరం ద్వారా ఆ కర్మను ఆచరిస్తూ మాట ద్వారా ఆ చేసే పనిని ఒకటిగా మార్చడం. ఈ చేసే పని రెండు ఒకటిగా మారాలి. మనస్సు ముందు ఈ రెండింటికి సంబంధించిన ఆలోచనలతో ఉండాలి. ఇక్కడ ఉండేదే 4వది బుద్ధి, అంతరింద్రియం అంటుంది వేదాంత శాస్త్రం. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4 ద్వారా ఈ 4 ఒకే రూపంగా మనస్సు అనే దానిని మనం గుర్తించినప్పుడు మనస్సు ద్వారా చేసే సంకల్పం శరీరము, వాక్కు ఈ రెండింటిని ఒకే విషయం పట్ల కేంద్రీకృతం అయ్యేలాగా చేస్తుంది. శరీరం ఉంటుంది, మనస్సు ఉండదు. మాట ఉంటుంది, మాటలో మనస్సు ధ్వనించదు. పెదవుల చివరన కొందరు మాట్లాడుతూ ఉంటారు, బాగున్నారా, రండి కూర్చోండి, అందరూ బాగున్నారా, అయిపోయింది. ఇక్కడ మనస్సుతో మాట రావడం లేదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలా అర్థమైంది? మన మనస్సు ద్వారా. స్వామి నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుం దీనిని. ఏ పాపం చేసింది అని ఆ శ్రీమన్నారాయణమూర్తి మొసలిని సంహరించాడు. తన ఇంట్లో తాను ఉన్న మొసలి, గజేంద్రుడు వచ్చి ఆ మడుగును విధ్వంసం చేశాడు. అయినా కూడా మనస్సు, ఇక్కడ మనస్సు లగ్నమై ఉన్నది. అది గజేంద్రుడి మనస్సు. నీవే తప్ప రావే ఈశ్వర. కనుక చేసే పని, చెప్పే మాట రెండింటినీ ఒకటిగా చేసేటటువంటి శక్తి మనస్సుకు ఉంది. త్రికరణ శుద్ధిగా అని అందుకే అంటారు. ఈ త్రికరణముల ద్వారా ఏ పని చేసినా ఆ పని సవ్యంగా మార్చుకునేటటువంటి సంకల్పం మనలో బుద్ధి చేస్తుంది. కనుక చేసే పని, చెప్పే మాట రెండు ఒకటిగా ఉండాలి. రెండింటినీ ఒకటిగా ఉంచే శక్తి మనస్సు. కనుక మనస్సు, శరీరము, మాట ఈ 3కే త్రికరణములు అని పేరు.